హలో అండి, అందరికీ నమస్కారం. మై క్రియేటివ్ ఛానల్కు సుస్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అమ్మ కోరిక. అత్తయ్య గారు తన స్నేహితులతో యాత్రలకు వెళ్దామనుకుంటుంది శేఖర్. పాపం ఎప్పటి నుంచో కాశీయాత్ర చేయాలని ఆమె కోరిక. కానీ మన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఆమె ఎప్పుడూ అడగలేదు. ఈవేళ వెళ్ళడానికి అవకాశం వచ్చింది. కానీ అడగడానికి మొహమాట పడుతున్నారు. మీరే ఎలాగోలాగా మీ అమ్మగారి కోరిక తీర్చండి అని భర్త శేఖర్కి రవలి తన అత్తగారి కోరికను చెప్పింది. అవును రవలి, నువ్వు చెప్పింది నిజమే. కానీ కాశీయాత్ర అంటే మాటలా? దానికి తోడు ఈ వయసులో అమ్మని ఒంటరిగా ఎలా పంపిస్తానో చెప్పు. అలా అని అందరం కలిసి వెళ్ళే పరిస్థితి లేదు. కాశీ ప్రయాణం అంటే మాటలా? మస్తు ఖర్చు అవుతుంది. అంత భరించే స్థితిలో ఇప్పుడు నేను ఉన్నాను అని అనుకుంటున్నావా? నా స్థితి తెలిసి కూడా నువ్వు అలా ఎలా అడుగుతావు? అయినా అమ్మ నేను వెళ్తాను అని ఏమీ అడగలేదు కదా. ఇంకెందుకు నువ్వు కూడా ఈ విషయం మాట్లాడకుండా విషయం తెలియనట్లే ఉండు అన్నాడు. అయ్యో అదేంటి శేఖర్ అలా అంటావు? అత్తయ్య గారు ఒకరు వెళ్ళట్లేదు కదా. టూరిస్ట్ బస్సు వేశారు. ఆ బస్సులో తన స్నేహితులు అంటే తన వయసు వాళ్ళందరూ కలిసి వెళ్తున్నారు. ఒకరికి ఒకరు తోడు. కాశీ ఒకటే కాక కాశీ మధ్యలో ఉన్న చాలా పుణ్యక్షేత్రాలను వాళ్ళు చూపిస్తారు. మహా అయితే ఒక మనిషికి 15,000 అవుతుందట. వాళ్ళే భోజనం కూడా పెడతారంట. వాళ్ళే జాగ్రత్తగా చూసుకుంటారంట. ఇలాంటి అవకాశం మళ్ళీ వస్తుందా చెప్పు? మనమంతా కలిసి వెళ్ళాలి అంటే అది అయ్యే పనేనా? ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము. ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆమె కోరికలు నెరవేర్చగలిగితే కొడుకుగా నువ్వు, కోడలుగా నేను ఆమె కోరికను తీర్చిన వాళ్ళం అవుతాము. ఆలోచించు శేఖర్, 15,000 పెద్ద కష్టమేమీ కాదు. మనం పై ఖర్చులు ఆపుకుందాం. ఒక 4 నెలల్లో మనకి ఏమైతే అనవసరం అనుకుంటున్నామో వాటిని తగ్గించుకుంటే 15,000 జమ చేసుకోవడం పెద్ద కష్టమేమీ కాదు. అప్పటిదాకా ఈ నగ తాకట్టు పెట్టి అత్తయ్య గారికి ఒక 25,000 వరకు డబ్బులు సమకూర్చుదాం. అత్తయ్య గారి కోరికలు నెరవేరుద్దాం అని రవలి శేఖర్ని అడిగింది. కొడుకుగా తల్లి కోరికను నెరవేర్చాలని ఉన్నా తన ఆర్థిక స్థితి కారణంగా నెరవేర్చలేకపోతున్న శేఖర్కి భార్య తల్లి కోరికకి ఎంత విలువనిచ్చి ఆ కోరికలో నెరవేర్చడానికి తన మెడలోని గొలుసు ఇవ్వడానికి సిద్ధమయ్యేసరికి రవలిని అమాంతం గుండెల కత్తుకుంటాడు. నువ్వు నా భార్యగా దొరకడం నా అదృష్టం. ఇలా ఏ కోడలో ఆలోచించలేదు. ఈ క్షణమే టూరిస్టు వాళ్ళని కలిసి అమ్మ పేరు కూడా రాయిస్తాను. అన్ని విషయాలు కన్ఫర్మ్ అయ్యే వరకు అమ్మకి ఈ విషయం చెప్పొద్దు. 4 రోజుల్లో అమ్మ పుట్టినరోజు ఉంది. ఆ రోజు అమ్మకు సర్ప్రైజ్గా మనం ఈ విషయం చెప్దామన్నాడు. తప్పకుండా శేఖర్, అలానే చేద్దాం అని ఆనందంగా భర్త కవిలో ఒదిగిపోయింది రవలి. కథ సమాప్తం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకరు లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్.